हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरंगसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीतांगं मामुद्धर भवार्णवात् जय गोविंद। బిలం నుండి బయటికి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. జాంబవంతుడి దగ్గర మణిని, అలాగే జాంబవతి అని చెప్పబడేటువంటి పేరు కలిగిన జాంబవంతుని యొక్క కుమార్తెని, రెండింటిని కూడాను ఆయనకి ఇస్తే ఆ రెండింటిని తీసుకొని బయలుదేరాడు రథాన్నెక్కి. చనిపోయాడు అని అనుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికే అందులో ఆ మణిని కంఠంలో ధరించి
భార్యా సహితుడిగా వచ్చినటువంటి కృష్ణుడిని చూసేటప్పటికే ద్వారకా వాసులందరికీ కూడా పరమానందం కలిగింది. కృష్ణుడు రాజసభలోకి వచ్చాడు. వచ్చి తాను సత్రాజిత్తును పిలిపించాడు. పిలిపించిన తర్వాత సత్రాజిత్తుకి మణి ఎలా పొందాడో దానికి సంబంధించినటువంటి విషయాన్నంతటిని కూడా వివరించాడు. నువ్వు మణిని నేను అపహరించానన్నావు, ఆ విధంగా ప్రచారం చేశావు. కానీ నీ మణిని నేను స్వీకరించలేదు, నేను అపహరించలేదు. జరిగింది ఇది. నీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆ ప్రసేనుడు చనిపోయిన విధానం ఇది అని మొత్తం అంతా కూడాను వివరించాడు. చాలా సిగ్గుపడ్డాడు సత్రాజిత్తు. అరే నేను అనవసరంగా కృష్ణుణ్ణి నింద వేశానే అని. సహజం, లోకంలో మానవుడు కూడా తాను ముందు ఊహించుకుంటాడు. ఏదో జరిగింది, ఇలా జరిగి ఉండవచ్చు, కానీ యథార్థంగా అది జరిగిందా లేదా అనేటువంటిది తనకి తెలియదు. కానీ తన ఊహలో అది ఉన్నది. ఆ ఊహని నిజం అనుకొని ఆ విధమైనటువంటి రీతిలో తన మైండ్ని, తన బుర్రని సెట్ చేసుకుంటాడు. దానివల్ల ఎలాగైతే ఆ బుర్ర అలా నిర్ణయింపబడిందో ఆ విధమైనటువంటి కోణంలోనే ఆ వ్యక్తుల్ని చూస్తాడు. అది మనిషి యొక్క బలహీనత, అది మనిషి యొక్క పాపం. ఆ పాపం చేత తన పాపం తనని ఎప్పుడూ కూడాను అలా సందేహింపచేస్తూ ఉంటుంది. అదిగో ఇతనికి ఆ పాపం గుర్తుకొచ్చింది, నేను చేసిన పని చాలా తప్పు. ఎదుటి వ్యక్తి ఎవరు ఏమిటి అనే విచక్షణ లేకుండా, సాక్షాత్తు కృష్ణుడు మామూలు వ్యక్తి అతను. మనం నింద వేసేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క విలువని కూడా గుర్తించాలి. అతని యొక్క స్థితి ఏమిటి, అతను ఎలాంటి వాడు, అతని పరిస్థితి ఏమిటి అనేటువంటిది గుర్తించకుండా మనకేదో తోచింది కదా అని మన మనస్సులో ఉన్నటువంటి భావ పరంపరనంతటిని ఎదుటి వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తే అది తర్వాత చాలా ఇబ్బంది పెడుతుంది. అదే పొరపాటు చేశాడు ఇతను. చేసి తాను అయ్యో నేను ఇలా చేశానే అని చాలా బెంగపడ్డాడు. యథార్థంగా కృష్ణుడికి దోషం ఏమీ లేదు దాంట్లో, అసలు తెలియని కూడా తెలియదు. అదే అపహరింపబడినటువంటి విషయమే తెలియదు. కానీ అతనికే తెలుసు. ఎందుకంటే ఏదో ఒకసారి ఎప్పుడో ఇది ఆయనకి ఇవ్వచ్చు కదా అన్నాడు. ఎదురాజుకి ఇవ్వచ్చు కదా, ఇది ఆయన దగ్గర ఉంటే లోకానికి ఉపయోగపడుతుంది కదా అని ఏదో ఒక మాట అనడం, దాని మీద తనలో అనుమానపు బీజం నాటుకోవడం, ఆ నాటుకున్నటువంటిది మహావృక్షం అవ్వడం, ఆ అయినటువంటి వృక్షం ఫలాలు పుష్పాలు అన్నీ వచ్చేసింది. అది చిట్ట చివరికి తనని అంధకారంలోకి ముంచి సాక్షాత్తు పరమాత్మను కూడా నిందించేటువంటి స్థితికి ఇతన్ని దిగజార్చింది. దిగజారిపోయాడు పాపం. సిగ్గుపడ్డాడు, చాలా సిగ్గుపడ్డాడు. మహాపరాధం చేశాను అనుకున్నాడు. ఇక అక్కడ సభలో కూడా నిలబడలేకపోయాడు. ఆ మణిని తీసుకొని తన అపరాధానికి పశ్చాత్తాపంతో చాలా దుఃఖపడుతూ తల వంచుకొని తల ఎత్తలేక ఇంటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మంచి బలశాలురైనటువంటి కృష్ణుడి యొక్క అనుచరులు ఉన్నారు. వాళ్ళకి సహించలేకపోయారు. కృష్ణుడిది కించిత్తు కూడా దీంట్లో అపకారం లేదు, అపచారం లేదు, అపరాధం లేదు, ఏమీ లేవు. ఇలాంటిది అతను ఈ విధమైనటువంటి నింద వేసి కృష్ణుడి యొక్క కీర్తిని దిగదార్చేటువంటి ప్రయత్నం చేశాడు. చాలా అపరాధం చేశాడు అనుకొని ఆ అనుచరులందరూ కూడా చాలా విపరీతంగా అతన్ని మాటలతో హింసించారు. బంధువులందరితో విరోధం కలిగింది. చివరికి ఇతని అందరూ ఒక గడ్డిపర కింద తీసి పారేశారు అతన్ని. ఎప్పుడైతే అలా తీసివేయబడ్డాడో
అతని మనస్సు చాలా వ్యాకులపడింది. అనుక్షణం తాను చేసినటువంటి అపరాధం మనస్సులో తడుతూ వచ్చింది. ఆ తలుచుకుంటూ నా అపరాధాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఇదే ప్రశ్న మనస్సులో ఎప్పుడు కూడా మెదులుతూ ఉంటే కృష్ణుడు ఎలా ప్రసన్నుడవుతాడు, ఎలా ప్రసన్నుడిగా చేసుకోవాలి, ఏమి చేస్తే నాకు శుభం కలుగుతుంది అని ఇంకా పశ్చాత్తాపంతో దుఃఖపడటం ప్రారంభించాడు. లోకంలో ఎప్పుడైనా సరే దూరదృష్టి లేనటువంటి వాడు, కృపణుడైనటువంటి వాడు, మూఢుడైనటువంటి వాడు, లోభి అయినటువంటి వాడు, ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నటువంటి వాడు అందరి చేత నిందింపబడతాడు. ఈ గుణాలన్నీ ఇతనిలో ఉన్నాయి సత్రాజిత్తులో. అందువల్ల అందరూ కూడా అందరిని నిందిస్తూ ఉంటే తప్పదు, నేను ఏదో ఒకటి చేయవలసిందే, కృష్ణుడికి ఆనందం కలిగించేలాగా చేస్తే వీళ్ళందరి నిందలు పోతాయి అనుకున్నాడు. ఎలా చేయాలి ఆనందం కలిగించేది? అప్పుడు వెంటనే తనకు ఆలోచన వచ్చింది. ఏ మణిని కారణంగా చేసి అతన్ని నిందించానో ఆ మణి అతనికే ఇచ్చేద్దాం. పర్వాలేదు, నాకు బంగారం లేకపోయినా పర్వాలేదు, నాకు సంపదలు లేకపోయినా పర్వాలేదు, నాకు వచ్చినటువంటి అపనింద ఏదైతే ఈ నింద పడ్డానో అందరి చేత అతన్ని అనుమానించి, కృష్ణుడిని అనుమానించి నేను పడుతున్నటువంటి బాధ, ధనం లేకపోయినా శాంతి లేకపోతే జీవితం వ్యర్థం. ధనం లేకపోయినా పర్వాలేదు, ఎలాగైనా బ్రతకచ్చు. మనస్సుకి శాంతి లేకపోతే బ్రతకలేడు. నిద్ర పట్టదు, తిన్నది అరగదు, బుద్ధి కాదు. అలాంటి ఇబ్బందులు పడ్డాడు పాపం. పడి ఆ మణిని అతనికి ఇచ్చేద్దాం, దాంతోపాటు నా పుత్రిక అయినటువంటి ఈ కన్యారత్నాన్ని కూడా ఆయనకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఆయన పుత్రిక పేరు సత్యభామ. ఈ సత్యభామ అనేటువంటి ఆవిడ్ని కూడా ఆయనకి సమర్పించేస్తాననుకున్నాడు. ఇంతకన్నా గొప్ప ఉపాయం ఇంకొకటి లేదు అనుకొని, దీనివల్ల తప్పనిసరిగా నాకు జరిగినటువంటి అపరాధానికి నాకు శాంతి కలుగుతుంది అనుకొని నిశ్చయించుకున్నాడు. వెంటనే ప్రయత్నపూర్వకంగా సులక్షణైనటువంటి తన పుత్రికని అంటే సత్యభామని, ఆ శమంతక మణిని, ఈ రెండింటినీ కూడాను తీసుకొని స్వయంగా తానే వెళ్ళి కృష్ణుడికి బహుమానంగా సమర్పించేశాడు. కృష్ణ, స్వీకరించవయ్యా, ఈ మణిని నీకు ఇస్తున్నాను, నా పుత్రికా మణి అయినటువంటి సత్యభామని కూడా నీకు ఇస్తున్నాను, వివాహం చేసుకోమన్నాడు. సరే, శ్రీకృష్ణుడు ఈ సత్యభామ కృష్ణుడికి ఇప్పుడు ఇతను ఇచ్చేస్తున్నాడు స్వయంగా. కానీ ఈ సత్యభామను అడిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వివాహం చేసుకోవడానికి. ఎవరు వాళ్ళు? కృతవర్మ మొదలైనటువంటి వాడు. కృతవర్మ ఇంతకు పూర్వమే ఇతన్ని అడిగాడు, నేను వివాహం చేసుకుంటా, నాకు ఇచ్చి వివాహం చేయమని. ఇంకా అనేక మంది రాజులు అడిగారు. మహాసౌందర్యవతి ఆవిడ యొక్క స్వభావం కానీ, సౌందర్యం కానీ, సరళత్వం కానీ మొదలైనటువంటి సద్గుణాలు చాలా గొప్పగా ఉండడం చేత కృష్ణుడు కూడా అంగీకరించి ఆవిడ్ని స్వీకరించాడు. అయితే అప్పుడు ఆ సత్రాజిత్తు, కృష్ణుడు, సత్యభామలకి ఇద్దరికి వివాహం చేసిన తర్వాత కృష్ణుడు అన్నాడు, ఈ మణి కోసంగా నేనేమీ నిన్న దగ్గర నుంచి అడగలేదయ్యా, నాకు మణి అవసరం లేదు. ఎందుకంటే ఈ మణి నువ్వు నాకు నీలాపనింద వేశావు, నేను జగత్ కోసం అని చెప్పి అతనికి ఇవ్వమన్నాను తప్పించి నాకేదో నాకు కావాలి, నా దగ్గర ఉంచుకోవాలి నాకు ఉద్దేశమే లేదు. కనుక నువ్వు ఇచ్చినా నాకు అక్కర్లేదు, ఈ మణి నీ దగ్గరే పెట్టుకో, నువ్వే జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి అతనికి ఇచ్చేశాడు. ఎందుకంటే ఇవాళ నుంచి నీకు అల్లుణ్ణయ్యాను కదా, దీని ఫలం ఏదున్నా నాకే కదా వచ్చేది, ఇబ్బంది లేదు, నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా ఒకటే అన్నాడు కృష్ణుడు. అందుకని ఆ మణిని తిరిగి ఇచ్చేసాడు ఆ క్రూరుడికి, అతనికి మన సత్రాజిత్తుకి.
తీసుకుని వెళ్ళిపోయాడు అతను. సరే, ఇట్లా ఉండగా సుఖమహర్షి అంటున్నారు, రాజా, కుంతి, పాండవులు వీళ్ళందరూ కూడాను లక్క ఇంట్లో తగలబడ్డారు అనేటువంటి విషయం విన్నాడు కృష్ణుడు. దగ్ధులైపోయారు అనేటువంటి మాట విని చాలా దుఃఖపడ్డాడు. నిజమేనేమో అనుకున్నాడు. ఆయనకి తెలుసు బలరాముడితో పాటు ఉన్నాడు అనుకున్నాడు. కులోచితమైనటువంటి పరంపరని రక్షించడం కోసమని బలరాముడితో పాటుగా ఇది ఇలా వార్త తెలియగానే అతను అయితే రక్షింపబడి ఉన్నాడు అనే, పాండవులు రక్షింపబడి ఉన్నారనే వార్త తెలిసి ఉన్నప్పటికీ కూడా తాను రహస్యాన్ని ఎప్పుడు బయట పెట్టాడు కృష్ణుడు. తన ఇంట్లోనే పెట్టుకోలేదు. తన పిల్లవాడు పురిటి ఇంట్లో నుంచి అపహరింపబడితేనే తానే చెప్పలేదు తన విషయాన్ని. ఇంక బయట ఏం విషయాలు చెప్తాడు గనక మాట్లాడలేదు. కానీ ఉచితమైనటువంటివి చేయాలి, జరపాలి. అందుకని బలరాముడితో అన్నాడు, అన్నా మన ఇద్దరం వెళ్ళొద్దాం హస్తినాపురానికి. చాలా దుఃఖకరమైనటువంటి వార్త, పాండవులందరూ కూడా నువ్వు లక్క ఇంట్లో తగలబడ్డారట. కుంతీదేవి కూడా అంటే కుంతీదేవి అంటే తన మేనత్త కనుక వెళ్ళాలన్నాడు. సరే బయలుదేరదాం అన్నాడు. బలరాముడు వీళ్ళని తీసుకొని బయలుదేరారు, వెళ్ళారు అందరూ. కానీ కృష్ణుడికి తెలుసు, ఏ బిలం ద్వారా అయితే లక్క ఇంట్లో నుంచి వీళ్ళు బయటికి వచ్చేసారో ఆ బిలంతో సహా అన్నీ తెలుసు విషయాలు. కానీ తెలియనట్లుగా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భీష్ముడు, విదురుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, గాంధారి వీళ్ళందరూ కూడాను చాలా దుఃఖపడుతున్నారు. పాండవులు, కుంతీదేవి అందరూ కూడాను లక్క ఇంట్లో భస్మం అయిపోయారని పాపం ఏడుస్తూ ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళని కూడా పట్టుకుని ఎంత కష్టం వచ్చింది, ఎంత కష్టం సంభవించిన పాపం కృష్ణుడు కూడా దుఃఖపడ్డాడు. సరే, మొత్తం మీద అక్కడికి వెళ్ళాడు. అక్కడ దుఃఖాన్ని పంచుకుంటున్నాడు, వాళ్ళతో ఉన్నాడు. ఇక్కడ ద్వారకలో కృష్ణుడు ఎప్పుడైతే ఇక్కడి నుంచి హస్తినాపురం వెళ్ళిపోయాడో, ఇక్కడ అక్రూరుడు, కృతవర్మ వీళ్ళిద్దరూ కూడా ఈ సమయంలో సత్రాజిత్తుని ఎలాగైనా సరే చంపైనా సరే మణిని అపహరించాలి అని ఆలోచన చేశారు. అక్రూరుడు, కృతవర్మ వీళ్ళిద్దరూ కూడాను ఎలాగైనా సరే తీసుకోవాలి అని అనుకున్నారు. అనుకుని ఏం చేశారు, శతధన్వుడు అని చెప్పబడేటువంటి ఒక అతను ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, ఈ సత్రాజిత్తు చాలా మోసగాడు. ఎందుకంటే అతని కుమార్తెను నాకిస్తానని చెప్పాడు వివాహం చేసి. నాకివ్వకుండా కృష్ణుడికి అప్పగించాడయా. వీడి మీద నాకు మహాకక్షగా ఉంది. ఇట్లా అబద్ధం చెప్పి నన్ను మోసం చేశాడు. ఇతన్ని చంపైనా సరే వాళ్ళ తమ్ముడు వెళ్ళినటువంటి మార్గంలో పంపించేద్దాం, నువ్వు దానికి సిద్ధపడన్నాడు. శతధన్వుడి దగ్గరికి వెళ్ళి, శతధన్వుడు అన్నాడు, అతనికి కూడాను ఇంత ఆ సత్యభామ మీద వీళ్ళందరికీ మనస్సు ఉన్నది. దానివల్ల అతను చేసినటువంటి పని ఒకటి. రెండవది ఈ మణిని సంపాదించాలి, సంపాదిస్తే మనం అంతా ధనవంతులం అయిపోతాం అనేటువంటి ఆశ. దీనివల్ల వాళ్ళ యొక్క మాటలు విని ఈ శతధన్వుడు అనేటువంటి వాడు చాలా చెడ్డ బుద్ధి కలిగి, అదే ఆయువు నశించిపోయింది. ఎప్పుడైతే చెడ్డ బుద్ధి కలుగుతుందో ఆయుష్ నశించిపోతుందట. ఇప్పుడు పాపాత్ముడైపోయాడు, పాపపు ఆలోచన కలిగింది. నేను తప్పనిసరిగా మీ ఆలోచన నేను సాకారం చేస్తానన్నాడు, నేను చంపేస్తానన్నాడు అని సత్రాజిత్తు రాత్రి నిద్రపోతున్న సమయంలో వారి ఇంట్లోకి వెళ్ళి అతన్ని చంపేశాడు. సత్రాజిత్తుని చంపేసి, నిద్రిస్తున్నటువంటి సత్రాజిత్తుని చంపేసి ఆ మణిని అపహరించుకుపోయాడు. ఎప్పుడైతే ఇతను చంపేసి మణిని అపహరించుకుపోతున్నాడో అక్కడ ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలందరూ కూడాను పెద్దగా కేకలు పెట్టారు, రక్షించమని ఆక్రందనలు చేశారు. అలా చేస్తూ ఉండగా పశువుల్ని చంపేటువంటి కషాయివాడు ఉంటాడు చూసారా, అలాంటి కషాయివాడిలాగా ఒక పచ్చ చంపి పడేసి
వాడి దగ్గర ఉన్నటువంటి మణిని వెతికి వెతికి మరీ తీసుకెళ్ళిపోయాడు. సరే, వెంటనే ఈ వార్త దావానలాగా వ్యాపించింది. సత్యభామకి తెలిసింది. సత్యభామ తండ్రి చనిపోయాడు అనేటువంటి విషయం తెలిసేటప్పటికే వెంటనే ఆవిడ కూలబడిపోయింది. నేను చచ్చిపోయాను అన్నట్టుగా, తానే చచ్చినంత బాధపడిపోయింది. అంత బాధపడి ఆ మోహాన్ని పొందింది. అయ్యో తండ్రి తండ్రి అని పరుగులు పెట్టుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళింది. వెళ్ళి ఆ తండ్రి యొక్క మృతదేహాన్ని తడిమి 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 ఏడిచింది. పాపం దుఃఖపడి 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 చిట్ట చివరికి ఆయన్ని ఒక నూనె నింపినటువంటి పెట్టెలో దాచి ఉంచేసేసి ఆ శరీరాన్ని భద్రం చేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళిపోయింది, కృష్ణుడి దగ్గరికి. ఆ హస్తినాపురానికి వెళ్ళి చాలా దుఃఖపడింది. అర్థం కాలేదు కృష్ణుడికి, దుఃఖంతో వస్తుంది సత్యభామ ఇలా హస్తినాపురానికి రావడం ఏమిటి అనుకున్నాడు. ఈ వార్త తెలిసి వెంటనే వెళ్తే చెప్పింది దుఃఖపడుతూ, నా తండ్రిని చంపేశారు అని. మొత్తం వివరంగా ఏం జరిగిందో అంతా అనుకుంటున్నటువంటి మాటలన్నీ చెప్పేటప్పటికే కృష్ణుడికి అన్నీ తెలుసు. అందుకే ఆ సమయంలో ద్వారకలో లేడు, వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడే ఉన్నట్లయితే తనకు కూడా చుట్టుకుంటుంది. ఇవేవో వస్తాయి అనవసరమైన మాట. నాకు అన్నీ తెలుసు కనుక ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈ సత్యభామే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ వార్తను చెప్పి కృష్ణుడిని తీసుకుని వచ్చింది. వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ మాట విన్నారో సామాన్య మానవుల్లాగా బోరున ఏడ్చేశారు. అయ్యో మామగారు పోయారా అని దుఃఖపడ్డారు. పడి ఇక భార్యతో కలిసి బలరాముడు ఇతను హస్తినాపురం నుంచి బయలుదేరి వెంటనే ద్వారకాపట్నానికి వచ్చేశారు. శతధన్వుడు చంపాడు అనేటువంటి మాట వినేటప్పటికే అతను మణిని కూడా అపహరించుకొని వెళ్ళాడు అని తెలిసి కృష్ణుడు వెంటనే ఆ శతధన్వుడి యొక్క ప్రాణం తీసేస్తానని అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. కృష్ణుడు బయలుదేరాడు అతన్ని చంపడం కోసం, అతన్ని పట్టుకోవడం కోసం. ఎప్పుడైతే కృష్ణుడు బయలుదేరాడు అనేటువంటి వార్త ఈ శతధన్వుడు విన్నాడో భయపడిపోయాడు. అమ్మో కృష్ణుడు వస్తున్నట్ట నన్ను చంపేస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పుట్టింది. ఈ కంగారులో ఇతను ఏం చేశాడు, తన ప్రాణరక్షణ కోసం అని చెప్పి ఈ మణి నా దగ్గర కనుక లేకపోతే అతను చంపే అవకాశం ఎక్కువగా ఉండదు కనుక ఈ మణిని ఎక్కడైనా దాచేయాలనుకున్నాడు. వెంటనే నన్ను ప్రోత్సహించి పంపించింది అక్రూరుడు కృతవర్మ కనుక మొట్టమొదటి కృతవర్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. పరిగెట్టుకుంటూ కృతవర్మ దగ్గరికి వెళ్ళి, కృతవర్మ ఇదిగో ఈ మణిని దాచుకోవయ్యా, దాచిపెట్టు, నేను వెళ్ళిపోతాను, ఇక్కడి నుంచి పారిపోతాను, నన్ను వెతుకుతున్నట్ట కృష్ణుడు నన్ను చంపేస్తాడు అనేటువంటి భయంతో నేను వెళతానన్నాడు. కృతవర్మ అన్నాడు, ఏమిటయ్యా ఈ మణి నా దగ్గర పెడతావా నువ్వు? వాళ్ళు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు ఈశ్వర పరమాత్మ స్వరూపులైనటువంటి రామకృష్ణులకి వ్యతిరేకంగా నేను ప్రవర్తించగలనా? ఇది నేను నా దగ్గర పెట్టుకున్నానంటే వాళ్ళకి వ్యతిరేకం అయిపోతాను కదా. అతని మీద ద్వేషంతో బ్రతికినటువంటి కంసుడు ఏమయ్యాడో తెలుసుగా నీకు? అనుచరులతో పాటుగా చచ్చిపోయాడు. రేపొద్దున నాకతి కూడా అదే పడుతుంది. అలాగే అక్కడ దాకా ఎందుకు, జరాసంధుడు ఉన్నాడు, వాడు ఎంత బలవంతుడు, మహాబలవంతుడైనటువంటి జరాసంధుడు 17 సార్లు చావుదన్నులు తినిపోయాడు. నేను బతకటం ఇష్టం లేదా, వెళ్ళు అన్నాడు. అదేమిటి కృతవర్మ, నువ్వు మీరే కదా నన్ను చంపని ప్రోత్సహించింది, నువ్వు సరిగ్గా సమయంలో ఇలా వదిలేస్తారా అన్నాడు. నువ్వు ఏం మాట్లాడద్దు, ఇప్పుడు నువ్వు చేసేసావు, ఆ పని చేసావు, మణి అయితే నీకు దొరికింది, మణి నువ్వే తీసుకుపో, మాకు అక్కర్లేదు కదా అన్నారు. వెళ్ళు అని గెంటేశారు బాబు. ఏం చేయలేకపోయాడు బాబు. ఇప్పుడు ఏం చేయాలి, కృతవర్మను రక్షించట్లేదు. సరే పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ శతధన్వుడు అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు. అక్రూరుడైనా సహాయం చేస్తాడేమో, ఈ మణిని దాచుకుంటాడేమో అని. అక్రూరుడు అన్నాడు, ఏమయ్యా రామకృష్ణుల యొక్క ప్రభావాన్ని తెలిసినటువంటి ఏ వ్యక్తి అయినా ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి బుద్ధున్నవాడు ఎవడైనా ప్రవర్తిస్తాడా? నేను చేయను అన్నాడు. కృష్ణుడు అంటే ఏంటి అనుకుంటున్నావు? విలాసంగా విశ్వాన్నంతటిని సృష్టిస్తాడు, రక్షిస్తాడు, సంహరిస్తాడు.
ఆయన మాయ చేత మోహితులైపోయి బ్రహ్మాదులు కూడా తల్లకిందులైపోతుంటారయ్యా. ఆయన లీలను తెలుసుకోలేకపోతారు. 7 సంవత్సరాల పిల్లవాడు సాక్షాత్తుగా అతను ఒక ఎడమ చేత్తో ఎత్తి పారేశాడు. ఒక పుట్టగొడుగుని ఎత్తినట్టుగా ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని పెక్కలించేశాడు తాను. అద్భుతమైనటువంటి కర్మలు చేసేవాడు. అనంతుడు, అనాది, నిర్వికారుడు, సర్వాంతర్యామి శ్రీకృష్ణ భగవానుడికి నేను నమస్కారం చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపోయి గణించి అన్నాడు. వీడికి అర్థం కాలేదు. ఓరి పాప, ఇట్లా అయితే నేనేం చేయాలి? వీళ్ళిద్దరు నన్ను ఎక్క పెట్టారు ఇందులో. కృష్ణుడేమో నన్ను చంపడానికి వస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి? లోకంలో ఉండేటువంటి మనిషి ఎప్పుడూ నిన్నుగా ఉండనివ్వడు. నీ చేత ఏదో ఒక దుష్టమైన కార్యం చేయించడానికి సాహసిస్తాడు. నువ్వు ఆ దుష్టమైనటువంటి కార్యాలకైతే ఇష్టంగా చేస్తావు, కానీ ఒక మంచి కార్యాన్ని చేయించిన వారిని మాత్రం మనం నిందిస్తాం. ఒక మంచి చేయించినటువంటి దాంట్లో దోషం కనిపిస్తుంది, ఒక చెడు చేయించేటువంటి దాంట్లో ఆనందం కనిపిస్తుంది. ఇది సామాన్యమైనటువంటి మూఢుడైనటువంటి మనిషి యొక్క ప్రవర్తన. అలా చెడ్డదైనటువంటి కర్మ చేయించడానికి ప్రవర్తించేటువంటి వాడిని నువ్వు నమ్మకూడదు. మంచి చేయించేవాడిని నమ్ము. మంచివాడిని నమ్మవు, చెడ్డవాడిని నమ్ముతావు, నీ జీవితమే భ్రష్టం. అది చాలా ముఖ్యం. కనుక ఇప్పుడు ఈ శతధన్వుడు వీళ్ళిద్దరినీ నమ్మాడు. వీళ్ళిద్దరు కూడా అతన్ని ప్రోత్సహించారు, అతన్ని చంపేశాడు. చివరికి వాళ్ళు వచ్చేటప్పటికే సమయానికి వాళ్ళు చెయ్యి దాటేశారు. నువ్వు నమ్మితే చెడ్డవాళ్ళు ఎప్పుడూ అలాగే చేస్తారు. మంచివాళ్ళు నీకు ఉపకరిస్తారు, చెడ్డవాళ్ళు నిన్ను దూరం చేస్తారు. అదే గతి పాపం ఇతనికి పట్టింది. ఇంక ఏదైనా సరే, ఇది మణి గనక నా దగ్గర ఉందంటే కృష్ణుడు తప్పనిసరిగా చంపేస్తాడు, అందుకని నేనేం చేయలేను, అక్రూర నాకు తెలీదు, ఇదిగో ఈ మణి నీకు ఇచ్చేస్తున్నాను ఇచ్చేసి వెళ్ళిపోయాడు బలవంతుడు. శతధన్వుడు అక్రూరుడి దగ్గర ఉండిపోయింది ఇది. అక్రూరుడు ఏం చేశాడు? ఇక వదిలేసి వెళ్ళిపోతే ఏం చేయాలి? దాన్ని జాగ్రత్తగా పెట్టాడు. వెంటనే శతధన్వుడు ఏం చేశాడు? 100 యోజనాలు పరిగెట్టగలిగేటువంటి గుర్రాన్ని ఎక్కాడు. చాలా దూరం వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోతే కృష్ణుడు నన్ను పట్టుకోలేడు కదా, రహస్యంగా దాక్కోవచ్చు అనుకున్నాడు కృష్ణుడి నుంచి. సరే అనుకొని పాపం ఆ 100 యోజనాలు దూరం పరిగెట్టగలిగేటువంటి గుర్రాన్ని ఎక్కి పారిపోతే బలరామకృష్ణులు ఇద్దరు కూడాను గరుడ ధ్వజం కలిగినటువంటి రథాన్ని ఎక్కి వెంబడించారు. ఆ రథం ఎక్కి మహాద్రోహి, గురుద్రోహి అయినటువంటి శతధన్వుడిని అనుసరించి అతన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇతనేమో ఆ గుర్రం మీద పరిగెడుతున్నాడు. 100 యోజనాలు వెళ్ళేటప్పటికే దగ్గర మిథిలా నగరం వచ్చింది. ఆ మిథిలా నగరం దగ్గరికి వెళ్ళేటప్పటికే గుర్రం కాస్త ఆగిపోయింది. అది 100 యోజనాలే పరిగెట్టగలదు, అక్కడి నుంచి పరిగెట్టలేదు, సరిగ్గా అక్కడ ఆగిపోయింది. ఎప్పుడైతే అతను ఆగిపోయిందో వెంటనే ఆ అశ్వాన్ని వదిలేసాడు. అతను దూకేసి పరిగెట్టి భయంతో పరిగెడుతున్నాడు కాళ్లతో, అంటే పాదచారి పరిగెట్టుతున్నాడు. కృష్ణుడు చూశాడు. కృష్ణుడు వెంటనే అతన్ని వెంబడించాడు. అప్పుడు ఆ పాదచార్య వెళ్తున్నటువంటి అతన్ని తన సుదర్శన చక్రంతో శిరస్సుని ఖండించి పారేశాడు. శతధన్వుడు చచ్చిపోయాడు. శతధన్వుడి యొక్క శిరస్సు ఖండింపబడింది, కింద పడిపోయాడు. వెంటనే కృష్ణుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి అతని యొక్క వస్త్రాలన్నింటిలోనూ వెతికాడు మణి కోసం. కనిపించలేదు. బాధపడ్డాడు. అయ్యో, ఇతన్ని అనవసరంగా చంపినట్లున్నానే అనుకున్నాడు. అనుకున్నటువంటి తాను బలరాముడితో చెప్పాడు, అన్నా పొరపాటు అయిపోయిందయ్యా, అనవసరంగా వ్యర్థంగా ఇతన్ని చంపాను, ఇతని దగ్గర మణి కనిపించట్లేదు, మణి లేదు అన్నాడు. అప్పుడు బలరాముడు అన్నాడు, ఈ మణిని తప్పనిసరిగా ఎవరి దగ్గర పెట్టి ఉండొచ్చాయా శతధన్వుడు, ఇతని దగ్గర కనిపించట్లేదంటే ఎవరి దగ్గర ఉండుంటుంది. సరే, ఏదేమైనా కూడా ఆ ఉన్నటువంటి మణిని నువ్వు ఒకసారి వెతుకు, ఎక్కడుందో కనిపెట్టు అన్నాడు. అంటే మరి నువ్వు రావా అన్నాడు. లేదు, నా ప్రియతమైనటువంటి స్నేహితుడు ఉన్నాడు విదేహరాజు,
ఆయన్ని దర్శించడానికి నేను వెళుతున్నాను, మిథిలా నగరానికి దగ్గరకు వచ్చాం కదా, నేను మిథిలా నగరానికి వెళ్ళొస్తాను, వెళ్ళి ఆయన్ని దర్శించి వస్తాను, నువ్వు మాత్రం వెళ్ళి అతన్ని పట్టుకో, ఎక్కడుందో ఆ మణిని తెలుసుకో అన్నాడు. సరే అన్నాడు కృష్ణుడు. ఆయనేమో మిథిలా నగరానికి వెళ్ళాడు, ఈయనేమో మళ్ళీ ద్వారకాపట్నానికి వచ్చాడు. అయితే మిథిలా నగరానికి వెళ్ళినటువంటి అతను ఆ పట్టణంలోకి ప్రవేశించగానే బలరాముడు వచ్చాడు అనేటువంటి విషయం జనక మహారాజుకి తెలిసింది. ఆ జనక మహారాజు బలరాముడిని దర్శించి వెంటనే లేచాడు సింహాసనంలో నుంచి, సంతోషంగా అతన్ని ఎదురు వెళ్ళి అనేకమైనటువంటి ఉపహారాలు తీసుకొని వచ్చి అతనికి యథావిధిగా అర్చించాడు. మహాత్ముడైనటువంటి ఆ జనకుడు ప్రేమతో గౌరవిస్తే ఆ బలరాముడు చాలా సంతోషపడ్డాడు. కొన్ని సంవత్సరాల పాటు బలరాముడు అక్కడ ఉండిపోయాడు. ఆయన యొక్క ప్రేమకి, ఆయన యొక్క గౌరవానికి బద్ధుడై ఉండిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో అతను ఇక్కడ ఉండగా కృష్ణుడు లేడు, బలరాముడు ఒక్కడే ఉన్నాడు, ద్వారకాపట్నానికి చాలా దూరంగా ఉన్నాడు. శకుని మామ సలహా ఇచ్చాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడైనటువంటి దుర్యోధనుడికి. అబ్బాయి, ఇది మంచి అవకాశం, బలరాముడు ఉత్త బోలవాడు, ఆ బోలవాడైనటువంటి అతని దగ్గరికి వెళ్ళిపో, గదాయుద్ధాన్ని నువ్వు నేర్చుకో ఇప్పుడు వెళ్ళి అతని దగ్గర అన్నాడు. ఎందుకంటే కృష్ణుడు కనుక ఉన్నట్లయితే పడనివ్వడు. బలరాముడు బోలవాడు కనుక నువ్వు వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఆయన్ని కొద్దిగా ఇది చేసావు అంటే తప్పనిసరిగా నీకు నేర్పించేస్తాడు, గదాయుద్ధం నేర్చుకో వెళ్ళు అని పంపించాడు. దాంతో దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ బలరాముడిని చాలా వశం చేసుకున్నాడు. చాలా ఆనందపడ్డాడు. బలరాముడు ఇతను చేసినటువంటి సేవకి ఆనందపడిపోయి అతని గదాయుద్ధాన్ని నేర్పించాడు. అంటే బలరాముడి దగ్గర నేర్చుకున్నటువంటిది మిథిలా నగరంలో అన్నమాట. అదే మన దుర్యోధనుడు గదాయుద్ధాన్ని, అది అక్కడ జరిగింది. తర్వాత సత్యభామకి సంతోషాన్ని కలిగించడం కోసం కృష్ణుడు ద్వారకి వచ్చేసాడు. శతధన్వుడి యొక్క వధ గురించి చెప్పాడు, కానీ మణి లభించలేదని చెప్పాడు సత్యభామకి. ఇక మణి లభించలేదు, శతధన్వుడిని అయితే చంపేశాడు, ఆ సత్రాజిత్తును చంపింది అతను కనుక దానికి దీనికి సరిపోయింది అనుకున్నారు అందరూ కూడా. సరే, వెంటనే ఇంకా సత్రాజిత్తుకి సంబంధించినటువంటి ఆ శరీరం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శాస్త్రోక్తంగా జరిపించేశాడు యాదవులతో కలిసి. మణిని అపహరించమని శతధన్వుణ్ణి ప్రోత్సహించినటువంటి అక్రూరుడు, కృతవర్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ శతధన్వుణ్ణి కృష్ణుడు చంపాడు అనేటువంటి మాట తెలిసింది. దాంతో వీళ్ళకి గుండెల్లో గుబులు బయలుదేరింది. అమ్మో, మనం బయటపడిపోతాం, ఇప్పుడు బయటపడ్డామంటే ఈ మణి నా దగ్గరే ఉంది, నన్ను పట్టుకుంటే చంపేస్తాడు కృష్ణుడు, తప్పనిసరిగా చంపుతాడు అనేటువంటి భయం పుట్టింది. ఈ భయంతో వీళ్ళిద్దరూ కలిసి, అక్రూరుడు కృతవర్మ ఇద్దరూ కూడా కలిసి ఆ ద్వారకాపట్నాన్ని విడిచి పారిపోయారు. ఎప్పుడైతే ద్వారకాపట్నాన్ని విడిచి పారిపోయారో అప్పుడు ఆ ద్వారకాపురంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మాటిమాటికి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి తాపాలు రావటం ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక ఆదిదైవిక తాపాలు అనేటువంటి కష్టాలు బోలెడన్ని వచ్చి పడ్డాయి. అప్పుడు కొంతమంది వ్యక్తులు అన్నారు కదా, కృష్ణుడి యొక్క మాహాత్మ్యాన్ని తెలియక మర్చిపోయి వాళ్ళందరూ కూడా అన్నారు కదా, అక్రూరుడు ఎక్కడా కనిపించడం లేదు, అక్రూరుడు లేకపోవడం వల్లే ఈ అమంగళాలన్నీ కూడా జరుగుతున్నాయి అని అన్నాడు. కానీ భగవంతుడైనటువంటి కృష్ణుడి యొక్క నివాస స్థానం అది. ద్వారకా పట్టణాన్ని నిర్మించింది కృష్ణుడు. ఆ ద్వారకలో ఆయన ఇచ్చ లేకుండా జరిగేటువంటి పని ఒకటి ఉండదు. కనుక ఇలాంటి అశుభాలు ఆయన ఇచ్చ లేకుండా ఎలా జరుగుతాయి? ఆయన ఇచ్చతోనే జరుగుతున్నాయి. విషయం వాళ్ళకి తెలియదు. ఇది ఎందుకని వీళ్ళందరూ కూడా అలా అక్రూరుడు లేకపోతే ఇలా జరుగుతోంది అని ఎందుకు అనుకుంటున్నారు అని వస్తే ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నారు సుఖ మహర్షి. ఏమిటి కారణం అంటే, ఒకసారి కాశీలో అనావృష్టి వచ్చింది. ఆ కాశీలో అనావృష్టి వచ్చినప్పుడు కాశీ రాజు ఉన్నాడు, ఆయనకి ఎవరో చెప్పారు, ఈ అక్రూరుడి యొక్క తండ్రి ఉన్నాడు, స్వఫల్కుడు అని పేరు అతనికి.
ఆ స్వఫల్కుడు అని చెప్పబడేటువంటి అతను ఎక్కడైనా వస్తే, అతనికి కనుక నీ కన్యనిచ్చి వివాహం చేస్తే అతను నీ దగ్గరే ఉండిపోతాడు. అతను ఉన్న చోట ఎప్పుడూ కూడాను వర్షం పడుతుందయా, ఎప్పుడు అనావృష్టి అనేటువంటిది రాదు. అతను ఉన్న చోట మంచి మనసు, అందరికీ మనసు శాంతిగా ఉంటుంది. ఇలా చెప్పారు. చెప్పడంతో ఆ కాశీరాజు ఆ స్వఫల్కుడు అని చెప్పబడేటువంటి అతనిని తీసుకొచ్చి, అంటే అక్రూరుడి తండ్రి అన్నమాట, అతనికి గాంధిని అని చెప్పబడేటువంటి తన యొక్క పుత్రికనిచ్చి వివాహం చేశాడు. ఎప్పుడైతే పుత్రికనిచ్చి వివాహం చేశాడో అతను స్థిరంగా అక్కడ ఉన్నాడు. ఉండడం వల్ల వర్షం వచ్చింది, వాళ్ళకి అనావృష్టి పోయింది. ఆ తండ్రి అయినటువంటి స్వఫల్కుడితో సమానమైన ప్రభావం కలిగినటువంటి వాడు అక్రూరుడు కూడా. అందువల్ల అతను ఎక్కడ నివసిస్తే అక్కడ చక్కగా వర్షం కురుస్తుందిట, అనేక రకాల బాధలు తొలగిపోతూ ఉంటాయట, మహమ్మారి మొదలైనటువంటివి ఏవి కూడాను రావుట దగ్గరికి. ఈ విషయం వృద్ధులైనటువంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటే విని ప్రజలందరూ అనుకున్నారన్నమాట. ఏమని? అక్రూరుడు లేకపోవడం వల్లనే ఈ అమంగళాలన్నిటికీ కారణం అనుకున్నారు. అయితే అక్రూరుణ్ణి పిలిపించాలి. కొంతమంది అన్నారు అక్రూరుడే కాదయా, మణి కూడా. ఈ శమంతకమణి ఎక్కడైతే లేదో అక్కడంతా కూడాను అరిష్టాలు ఉంటాయని విన్నాను నేను అని కొంతమంది అనుకున్నారు. అప్పుడు వెంటనే ఏం చేశారంటే, కృష్ణుడు ఈ విషయాన్ని గ్రహించి, మణి లేకపోవడం, అక్రూరుడు లేకపోవడం ఒకటే కాదు కారణం, మణి లేకపోవడం కూడా కారణం కనుక అక్రూరుణ్ణి పిలిపిద్దామని కృష్ణుడు అక్రూరుణ్ణి పిలిపించాడు. సరే, పిలిచిన తర్వాత ఆయన్ని చక్కగా ఆదరించాడు, గౌరవించాడు. పిలిచి మళ్ళీ ఆయనకి చక్కగా పూజ చేశాడు. అంతా అయిపోయిన తర్వాత ప్రేమతో సంభాషణ చేశాడు. ఆయనకి ఇష్టమైనటువంటి కథలు చెప్పాడు. అనేక రకాలుగా చెప్పి చివరికి అన్నీ దర్శించగలిగినటువంటి మహానుభావుడు గనక వెంటనే అతను అన్నాడు, మహానుభావ అక్రూరా, శతధన్వుడు నీ దగ్గర శమంతకమణిని దాచాడు కదూ అన్నాడు. నీ దగ్గర శమంతకమణిని దాచాడు కదా, నాకెప్పుడూ తెలుసు, అది నాకు తెలుసు అన్నాడు. గుండెల్లో గుబులు బయలుదేరింది. అయ్య బాబా, ఇతనికి తెలిసిపోయిందే అని బాధపడ్డాడు, భయపడ్డాడు. ఏం లేదు, ఆ మణిని నువ్వు ఇచ్చి, ఎందుకంటే సత్రాజిత్తు సంతానహీనుడు కదా, పుత్ర సంతానం లేదు అతనికి, సత్యభామ ఒక్కతే. కనుక ఆ సత్యభామ పుత్రిక ఒకటే ఉండటం వల్ల ఈ పుత్రిక అయినటువంటి సత్యభామ కొడుకులు ఉన్నారే, ఆ కొడుకులే చేశారంటే మనవలే ఆయనకి పిండ ప్రదానం చేశారు. ఈ పిండదానం చేసి రుణం తీర్చుకోవడం వల్ల అతని సంపదకి వీళ్ళు వారసులయ్యారయ్యా అన్నాడు. కనుక సత్యభామ కొడుక్కే శాస్త్ర ప్రకారంగా ఆ మణి దక్కాలి. కనుక ఇది శాస్త్ర విధానం కనుక ఇంకొకళ్ళు దాచుకోవడానికి వీలు కాదన్నాడు. ఇంకొకటి, ఇది రహస్యంగా ఎంత బాగా దాచినా కూడా ఆ మణిని ఎవ్వరూ దాచుకోలేరు. దాని ప్రకాశం అలాంటిది. ఆ ప్రకాశం అలాంటిది కనుక ఆ మణి అలా ఉంటుంది. కనుక నీ దగ్గర ఉన్నది ఒకసారి బయటికి, ఇంకొక మాట చెప్తున్నాను, ఆ మణి నీ దగ్గరే ఉంచుకో. కాకపోతే ఇప్పుడు బయటికి ఎందుకు చూపించమంటున్నానో తెలుసునా, నా అన్న బలరాముడికి నా మీద కొద్దిగా సందేహం కలిగిందయ్యా. శతధన్వుడిని చంపేసిన తర్వాత అతని దగ్గర వెతికితే లేకపోతే, లేదు అన్నా అని చెప్తే నన్ను అనుమానంగా చూసి నువ్వే వెతుకుపో, నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు ఆయన. అందువల్ల నా అన్నది లేదా ద్వారకాపట్న వాసులందరికీ కూడా ఇది రుజువుపరచటానికి, నాది ఏమీ దోషం లేదు, ఇదిగో ఇతని దగ్గరే ఉంది అనే నిరూపణ చేయటం కోసంగా నిన్ను అడుగుతున్నాను. నీ దగ్గర ఉన్నటువంటి ఆ మణిని తీసేవయ్యా, అందరి సందేహాలు పోగొట్టవయ్యా అన్నాడు. ఇతను ఎన్ని చెప్తున్నా కూడా కొద్దిగా సందేహిస్తున్నాడు బయట పెట్టడానికి. ఎందుకు అక్రూరా, నాకు తెలుసు నీ దగ్గరే ఉన్నది, చెప్పమంటావా?
నీ దగ్గర ఉన్నదంటానికి రుజువు ఏంటో చెప్పమంటావా అన్నాడు. ఇతను అమాయకంగా చూశాడు. కొద్దిగా చూస్తుంటే అన్నాడు కదా, బై నీ ఇంట్లో నిరంతరం స్వర్ణవేదిమయమైనటువంటి యజ్ఞం చేయబడుతోంది. నువ్వు నీ దగ్గర మణి లేదు అని చెప్పినా నమ్మేవాళ్ళు ఎవ్వరు లేరన్నాడు. ఎందుకంటే ఆ మణి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ యజ్ఞం జరుగుతుంది. నీ ఇంట్లో ఇప్పుడు జరుగుతుంది అది. ఇదంతా సత్రాజిత్ చేసేవాడు రోజు. ఆ యజ్ఞం ఇప్పుడు నీ ఇంట్లో జరుగుతోంది. నీ ఇంట్లో జరుగుతోందంటే ఆ మణి నీ దగ్గరే ఉన్నది, అందరికీ తెలిసిపోతుంది. ఎందుకు అది నీ అంతటి నువ్వే బయట పెట్టే గొడవ వెళ్ళిపోతుంది అన్నాడు బా. సరే, ఇలా మంచిగా మాట్లాడుతూ ఉంటే కృష్ణుడు అక్రూరుడికి భయం పోయింది కొద్దిగా. అమ్మయ్య, ఫోన్లే ఎన్ని రకాలుగానూ ఇతను గుర్తించేశాడు నా దగ్గరే ఉందని. ఇంకా పట్టుబడిపోయినటువంటి వాడికి ఇంకేమిటని చెప్పి టక్కన తన వస్త్రాల్లో దాచుకున్నటువంటి మణిని, సూర్య తేజస్సుతో ఉంది ఆ మణిని బయటికి తీసి కృష్ణుడికి ఇచ్చాడు. అప్పుడు కృష్ణుడు బంధువులందరికీ కూడా ఆ మణిని చూపించాడు. ఇదిగో ఈ మణి అక్రూరుడి దగ్గర ఉన్నది. శతధన్వుడు అపహరించి ఇతన్ని చంపేసి ఆ మణిని ఇతని దగ్గర పెట్టి వెళ్ళాడు. ఏమయ్యా అక్రూరా? అవునవును అన్నాడు. సరే, వెంటనే అందరికీ చూపించేసి ఇది నాకు సంబంధం లేదు, ఇది ఇతనిది అని నీలాపనిందని పోగొట్టేసుకొని మళ్ళీ అక్రూరుడికే ఇచ్చేసాడు. దాన్ని ఇచ్చి నువ్వు తీసుకెళ్ళిపో, నాకు మణితో అవసరం లేదన్నాడు. సరే, ఇలా అతను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇచ్చేసాడు కదా, కృష్ణుడే అందరికీ రుజువుపరుచుకున్నాడు. ఆయన నీలాపనింద పోయింది, ఈయనకి మణి దొరికింది, వెళ్ళిపోయాడు అని చెప్పి సుఖమహర్షి అన్నాడు కదా. ఈ కథ ఎవరైతే వింటారో, జగదీశ్వరుడైనటువంటి నారాయణుడి యొక్క వీరత్వానికి సంబంధించింది, మంగళప్రదమైనటువంటిది, పాప వినాశనమైనటువంటిది. ఈ వృత్తాంతాన్ని చదివినా విన్నా అనుక్షణం తలచినా కూడా ఆ మానవుడు అసత్య కళంకాన్ని, ఎలాగైతే కృష్ణుడు ఆ నీలాపనిందను పోగొట్టుకున్నాడో అలాగే అసత్య కళంకం అంటే నీలాపనింద ఎవరైనా పడితే దాన్ని, పాపాన్ని అన్నీ కూడాను పోగొట్టుకొని శాంతిని పొందుతాడు అని అన్నారు. ఇప్పుడు మనకి వినాయక చవితి పుస్తకాల్లో శమంతగమనోపాఖ్యానం అని వస్తూ ఉంటుంది. మీరు చూసారా? ఈ శమంతక మనోపాఖ్యానానికి చెప్పేటువంటి, అదే శమంతక మనోపాఖ్యానంలో చెప్పేటువంటి కథలో మొట్టమొదట కృష్ణుడికి నీలాపనింద ఎందుకు వచ్చింది అనేటువంటి దాని గురించి చెప్తారు. ఏమండి, ఏం చెప్తారు అందులో? కృష్ణుడు ఒకరోజు పాలు పితుకుతున్నాడు. ఆ పాలలో చవితి చంద్రుడి యొక్క నీడని చూశాడు. చవితి చంద్రుడిని ఎవరైతే చూస్తారో వాళ్ళు నీలాపనిందలు పొందుతారు కనుక ఈ కృష్ణుడు ఇలాగా పాలలో అవి చూశాడు కనుక ఇతనికి నీలాపనింద వచ్చింది అని చెప్తారు. కానీ అది ఎక్కడ భాగవతంలో ఇప్పుడు విన్నారు కదా, శమంతక మనోపాఖ్యానం లేదు. సరే, ఇవన్నీ ఎక్కడి నుంచో కొన్ని చేర్చబడతాయి. అలా చేర్చబడిందేమో తెలియదు, మరి భాగవతంలో అయితే ఇది లేదు. సరే, మొత్తం మీద ఇలా జరిగింది, ఇది అయిపోయింది. ఇంకా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇతర వివాహాల గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. సుఖమహర్షి చెప్తున్నారు, ఒకసారి పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు అజ్ఞాతవాసం చేసి వచ్చినటువంటి అజ్ఞాతవాసం తర్వాత, అంటే అజ్ఞాతవాసం అంటే లక్క ఇళ్ళు తగలబడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలం రహస్యంగా బతికారు పాండవులు. ఆ రహస్యంగా బతుకుతున్నటువంటి సమయంలోనే ద్రౌపది స్వయంవరం వచ్చింది. ఆ ద్రౌపది స్వయంవరానికి వాళ్ళు వెళ్ళారు. సరిగ్గా ఆ ద్రుపదుడి ఇంటిలో కనిపించినటువంటి పాండవుల్ని కృష్ణుడు చూశాడు. అక్కడ కలిశారన్నమాట. మళ్ళీ అంటే లక్క ఇంట్లో ఇదైనారు అనేటువంటి విషయం చూసి వీళ్ళు హస్తనాపురం వెళ్ళి దుఃఖించారు. తర్వాత వాళ్ళని చూడలేదు. మళ్ళీ ఇక్కడ ద్రౌపదికి స్వయంవరం జరుగుతున్నప్పుడు బలరామకృష్ణుని కూడా ఆహ్వానించారు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడ స్వయంవరానికి వీళ్ళు కూడా వచ్చారు. బ్రాహ్మణ రూపంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని గుర్తించాడు కృష్ణుడు.
అక్కడ చూశాడు. సరే, ఆ పాండవుల్ని చూడటం కోసం అని అక్కడి నుంచి బయలుదేరాడు. అంటే వాళ్ళని అక్కడ చూశాడు. చూసినటువంటి కృష్ణుడు ఏం చేశాడు, ఆ తర్వాత వీళ్ళు బ్రతికున్నారు అని కళ్ళతో చూసి ఆనందపడి అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంద్రప్రస్థ నగరానికి వెళ్ళారు వీళ్ళు. ఇంద్రప్రస్థ నగరం అంటే ఏంటి, వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు హస్తినాపురానికి. హస్తినాపురానికి వచ్చినటువంటి వీళ్ళని మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గర చేర్చాడు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరిని యువరాజుగా చేయాలి అనేటువంటి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యతో పాటుగా ఈ రాజ్యాన్ని చీలిక చేయాలి అనేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చారు. ఎందుకు అంటే, ఇతను యువరాజు అయితే అతను ఒప్పుకోడు, అతన్ని యువరాజును చేస్తే ధర్మ విరుద్ధం అవుతుంది. ఏం చేయాలో తెలియనటువంటి వీళ్ళు చివరికి ఆ ఉన్న హస్తినాపురాన్ని 2 భాగాలు చేయాలనుకున్నారు. అలాంటి సమయంలో ధృతరాష్ట్రుడికి సలహా ఇచ్చాడు శకుని. ఏమిచ్చాడు, అబ్బాయి మనకి ఎందుకు పనికిరానటువంటి బీడు భూమి ఉంది, ఆ భూమి వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు, రాజ్యాన్ని కట్టుకుంటారో ఏమవుతారో చేయమని చెప్పాడు. అప్పుడు పాపం ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి, నాయనా నీకు న్యాయం చేయాలి, నేను న్యాయం చేయాలి కదా, మరి రాజుని కదా, అందుకని నీకు కూడా నేను ఇవ్వాలి. హస్తినాపురాన్ని మరి నేను ఉన్నాను కదా, మరి హస్తినాపురాన్ని నీకు ఇచ్చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, కనుక నేను ఉండాలి, కనుక హస్తినాపురం నా అధీనంలోనే ఉంటుంది, నీకు మాత్రం ఆ భూమి ఇస్తా అన్నాడు. వీళ్ళకి అర్థం కాలేదు, అక్కడ ఏమి ఉండదు, రాజ్యం లేదు, నిల్వ నీడ లేదు, ఎట్లా బ్రతకాలి మేము, చాలా బాధపడ్డారు. అయినా సరే తండ్రి గారి మాటను ఎప్పుడూ కాదనలేడు. అందువల్ల ధర్మరాజు అంగీకరించాడు. సరే తండ్రి అలాగే అన్నారు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడాను ఏమీ లేనటువంటి దాంట్లో ఏదో చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. పాపం కష్టపడుతున్నారు. సరిగ్గా ఆ సమయంలో కృష్ణుడు అక్కడికి వచ్చాడు. ఆ ఇంద్రప్రస్థానికి వచ్చేటప్పటికే వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, సింహాసనంలో మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి కృష్ణుడిని చూసేటప్పటికీ వాళ్ళందరికీ ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. వెంటనే ఆసనాల నుంచి లేచారు, పరుగున వెళ్ళి ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు కృష్ణుడిని. ఆయన శరీర స్పర్శ తగిలేటప్పటికే పాపరహితులైపోయారు. అనురాగం ఉట్టిపడుతోంది. ఆ అనురాగం ఉట్టిపడుతున్నటువంటి చిరునవ్వుని కృష్ణుడిలో చూశారు. అమ్మయ్య, మన బ్రతుకులకి ఇంకా శుభం జరగబోతోంది అనుకున్నారు, ఆనందపడ్డారు. అయితే కృష్ణుడు రావడంతోనే వీళ్ళు ఇలా చేసిన తర్వాత ఆ యుధిష్ఠిరుడికి నమస్కరించాడు, భీముడికి నమస్కరించాడు, అర్జునుడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత నకుల సహదేవులు ఉన్నారు, వాళ్ళిద్దరి యొక్క నమస్కారాలు స్వీకరించాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం, మనం చేయవలసినటువంటి విధానం ఇది. పెద్దల్ని నమస్కరించాలి, సమాన వయస్కులైతే ఆలింగనం చేసుకోవాలి, చిన్నవాళ్ళైతే వాళ్ళ నమస్కారాన్ని మనం పొందాలి. ఆ విధంగా ఉండాలి. అది విధానం చూపించాడు అక్కడ తాను ఆచరణ ద్వారా. సరే, అయిపోయింది. ఆ తర్వాత కృష్ణుడు ఆ ఉత్తమ సింహాసనంలో కూర్చున్నాడు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆసనంలో. అప్పుడు కొత్తగా వివాహం అయింది వీళ్ళకి. ద్రౌపదిని వివాహం చేసుకొని వచ్చారు కదా, ఆ వచ్చినటువంటి వీళ్ళు ఇక్కడ ఇంద్రప్రస్థంలో ఈ రాజ్యాన్ని ఇది చేసుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. అందువల్ల నూతన వధువు అయినటువంటి ద్రౌపది కూడా వచ్చింది. సిగ్గుతోటి మెల్లమెల్లగా వచ్చి ఆయనకి నమస్కారం చేసింది. సాత్యకి కూడా వచ్చాడు కృష్ణుడితో పాటు. ఆ సాత్యకి కూడా పాండవుల చేత పూజింపబడ్డాడు, ఆసనంలో కూర్చున్నాడు. ఇక కృష్ణుడి యొక్క అనుచరులైనటువంటి అందరినీ పూజించారు వాళ్ళు. వాళ్ళందరూ కూర్చొని ఉండగా ఈ కృష్ణుడు లేచి కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క పాదాలకి నమస్కారం చేశాడు. కుంతీదేవికి అత్యంతమైనటువంటి ఆనందం కలిగింది. ఆ ప్రేమతోటి ఆవిడకి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఆ రాలుస్తూనే కృష్ణుని గట్టిగా ఆలింగనం చేసుకొని వెంటనే అడిగింది, అందరూ బాగున్నారా అని బంధువులందరి పేర్లతోనూ వాళ్ళందరి యొక్క క్షేమ సమాచారాలు అడిగింది.
కృష్ణుడు అన్నీ చెప్పాడు. చెప్పి తాను కూడా అడిగాడు, అత్త బాగున్నావా నువ్వు? నీ ఆరోగ్యం బాగుంటుందా? ఎన్ని కష్టాలు పడుతున్నారు మీరు అని పాపం ఆవిడ్ని పలకరించాడు. కొత్తగా వచ్చినటువంటి కోడలు ద్రౌపది, ఆ ద్రౌపదిని కూడా క్షేమ సమాచారాలు అడిగాడు. సరే, అందరి యొక్క క్షేమ సమాచారాలు అయిన తర్వాత కుంతీదేవి దుర్యోధనుడు పెట్టినటువంటి ఆ బాధల్ని స్మరించి ఒక్కసారి మనస్సులో చాలా, ఇప్పుడు చూడండి, బాధలు ఏమన్నా వచ్చినప్పుడు ఎవరు ఏం తలుచుకుంటారు? జీవుడు పరమాత్మను తలుచుకుంటాడు. అలాగే ఈవిడికి కూడా బాధలన్నీ ఒక్కసారి జ్ఞాపకం వచ్చేటప్పటికే కృష్ణుడిని తలుచుకుంది. మనకైతే ఎదురుగా లేడు, ఆవిడకైతే ఎదురుగానే ఉన్నాడు కృష్ణుడు. అలా ఎదురుగా ఉన్నటువంటి ఆ కృష్ణుడితోటి అంటోంది ఆమె బాధపడుతూ, కృష్ణ, నువ్వు నీ బంధువులమైనటువంటి మమ్మల్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావయ్యా. మమ్మల్ని స్మరించడం కాకుండా నా సోదరుడైనటువంటి అక్రూరుణ్ణి మా దగ్గరికి పంపించావు. నువ్వు ఎప్పుడైతే అక్రూరుణ్ణి మా దగ్గరికి పంపించి మా క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేసావో ఆనాడే మాకు క్షేమం జరిగింది అని నేను భావించాను. నీ చూపులో పడితే చాలు మాకు శుభం కలిగినట్టే. నన్ను గుర్తుపెట్టుకోవటం కాక మనిషిని కూడా పంపించావంటే నీకు మా మీద ఎంత దయ ఉండాలి అని అన్నది. మేము వెంటనే అని భావించాను ఆనాడే మేము సనాథలమయ్యామని. అప్పటిదాకా మేము అనాథలం అని భావించాం. ఎందుకంటే నా ఏమంటారు, ధృతరాష్ట్రుడు ఆ రాజు, అతను మమ్మల్ని సరిగ్గా చూడలేదు, మా పిల్లలందరినీ బాధలు పెట్టారు. అట్లా చేసినటువంటి వాళ్ళ యొక్క మధ్య ఉండటం చాలా దుఃఖమయంగానే జీవితం గడుపుతున్నాను. అందుకని ఇంతమంది బంధువుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా నాకు అనాథగానే భావించేటువంటి రీతిలో బ్రతికాను. కానీ ఎప్పుడైతే నువ్వు అక్రూరుని పంపించావో ఇక మాకు అర్థమైంది, మేము సనాథలమయ్యామని భావించాం. నువ్వు ఈ నిఖిల జగత్తంతటికి కూడా మిత్రుడివే. అందువల్ల అంతర్యామిగా కూడా ఉండి నీకు నా వాళ్ళు పరవాళ్ళు అనేటువంటి భ్రాంతి లేదు కనుక నిష్కపటంగా నిన్ను ఎవరైతే కొలుస్తారో వాళ్ళందరినీ రక్షిస్తూ ఉంటావు అనేటువంటిది మాకు అవగతమైంది అని కుంతీదేవి పలికింది. ఆనందపడ్డాడు కృష్ణుడు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు కదా, అధీశ్వర, మేము ఏం పుణ్యం చేశామో మాకు తెలియదయా. ఎందుకంటే యోగి దుర్లభుడైనటువంటి వాడివి నువ్వు. అలాంటి వాడివి విషయాసక్తులమైనటువంటి మా దగ్గరికి వచ్చి మాకు దర్శనం ఇచ్చావు. ఎంత భాగ్యం! ఏ జన్మలో ఏం పుణ్యం చేశామో ఆ పుణ్యం ఈవేళ మాకు ఫలించింది అని భావిస్తున్నానన్నాడు. అని అంటూ ఆదరిస్తే ఆయన చేత ప్రార్థింపబడి కృష్ణుడు కూడా ఇంద్రప్రస్థ వాసులైనటువంటి వాళ్ళందరికీ ఆనందాన్ని కలుగచేస్తూ వర్షాకాలం అంతా అక్కడే ఉండిపోయాడు. వాళ్లతో పాటు జీవించాడు. అలా జీవించేటువంటి రోజుల్లో ఒకరోజు శత్రునాశకుడైనటువంటి అర్జునుడు కపిధ్వజంతో కూడినటువంటి రథాన్ని ఎక్కి గాంధీవం అనేటువంటి ధనస్సుని అక్షయ బాణాలని పొందడం కోసమా అన్నట్లుగా ఆయనతో పాటు బయలుదేరాడు వనానికి వేట కోసం. అనేక రకాలుగా వనంలో తిరిగారు, జంతువులు అనేక కొట్టారు, వేటాడారు, అంతా అలసిపోయారు. అలసిపోయిన తర్వాత అప్పటికి ఈయన దగ్గరికి వచ్చేసాయి అక్షయ తూణీరాలు, అలాగే గాంధీవం అనేటువంటి ధనస్సు, అమ్ముల పొది, ఇవన్నీ రథం అనేటువంటివన్నీ కూడా వచ్చాయి. కవచాన్ని ధరించాడు, కృష్ణుడితో కలిసి బయలుదేరి వెళుతున్నాడు. వనంలో బాగా తిరిగి తిరిగి వేటాడి వేటాడి అలసిపోయారు. అలసిపోయి దాహం తీర్చుకోవాలి అని అనిపించింది. కృష్ణుడితో అన్నాడు అర్జునుడు, నాకు బాగా దాహంగా ఉంది, అదిగో యమున నది ఉంది కదా, వెళదాం పద అన్నాడు. ఆ యమునలోకి వెళ్ళారు. ఆ నీరుని చూసేటప్పటికే తిరిగి తిరిగి ఉన్నటువంటి అలసటంతా పోగొట్టుకోవాలని ఆ నదిలో స్నానం చేశారు ఇద్దరు కూడా. స్నానం చేసిన తర్వాత నిర్మలంగా ఉన్నటువంటి ఆ నీటిని కడుపు నిండా తాగారు. తాగి కృష్ణుడు అన్నాడు, అక్కడే ఆ తీరంలోనే సంచరిస్తూ ఉన్నటువంటి ఒక కన్యను చూశాడు కృష్ణుడు. చూసి వెంటనే అర్జునుడితో అన్నాడు,
ఎవరయ్యా ఆవిడ ఒంటరిగా తిరుగుతోంది కన్య? ఈ నదీ తీరంలో జనసంచారం లేనటువంటి ఈ తీరంలో ఆవిడెవరో తిరుగుతోంది, ఆవిడెవరో ఒకసారి తెలుసుకొనిరా అని పంపించాడు. సరే, అప్పుడు కృష్ణుడి యొక్క ఆదేశాన్ని పుచ్చుకొని అర్జునుడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఆ సుందరి దగ్గరికి వెళ్ళి, ఓ సుందరి, నువ్వెవరివి అని అడిగాడు. ఎవరి కుమార్తెవి నువ్వు? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు? ఏమిటి జనసంచారం లేనటువంటి ఈ ప్రదేశంలో ఎందుకు తిరుగుతున్నావు? నిన్ను చూస్తుంటే నువ్వేదో వరాన్వేషంలో ఉన్నట్లుగా ఉన్నావే అన్నాడు. అన్న తర్వాత అప్పుడు ఆ కన్య తన పరిచయాన్ని చెప్పుకుంటోంది, నేనెవరు అనేటువంటిది వివరిస్తోంది. అది మనం రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.